ఎయిర్ ఇండియా భారతదేశంలోనే ప్రముఖ విమానయాన సంస్థ 2021లో ఒక పెద్ద సైబర్ దాడికి గురైంది. ఈ దాడి ఎయిర్ ఇండియా యొక్క డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ను నిర్వహించే మూడో పక్ష సంస్థ అయిన సిటా యొక్క సర్వర్లపై జరిగింది. సిటా అనేది గ్లోబల్ ఏవియేషన్ ఐటీ సేవల సంస్థ. ఇది ఎయిర్ ఇండియా సహా అనేక విమానయాన సంస్థలకు డేటా సేవలను అందిస్తుంది. ఇప్పుడు జరిగింది. ఈ దాడి ఫిబ్రవరి 21లోని గుర్తించబడింది. అయితే డేటా బ్రీచ్ డిసెంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య జరిగినట్లు తెలిపింది. ప్రభావితమైన డేటా సుమారు 45 లక్షల మంది ఎయిర్ ఇండియా కస్టమర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయింది. ఇందులో కొన్ని వివరాలు: పేరు, జాతీయ పాస్వర్డ్ వివరాలు, క్రెడిట్ కార్డ్ సమాచారం, ఈమెయిల్ చిరునామాలు, ఫోన్ నెంబర్లు. ఎలా జరిగింది? ఈ దాడి సిటా యొక్క పాసింజర్ సర్వీస్ సిస్టమ్ PSS సర్వర్లపై జరిగిన అధునాతన సైబర్ దాడి ద్వారా సంభవించింది. హ్యాకర్లు సర్వర్లోకి అనధికారికంగా ప్రవేశించి సున్నితమైన డేటాను సేకరించారు. ప్రభావం: ఈ బ్రీచ్ ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా సిటా సేవలు ఉపయోగించే ఇతర విమానయాన సంస్థల కస్టమర్లకు కూడా ప్రభావితం అయ్యారు. ఈ ఘటన విమానయాన రంగంలో సైబర్ భద్రతా లోపాలను బహిర్గతం చేసింది. ఎయిర్ ఇండియా స్పందన: ఎయిర్ ఇండియా మార్చి 2021లో ఈ బ్రీచ్ ను గుర్తించింది, తమ కస్టమర్లకు తెలియజేసింది. సైబర్ భద్రతా నిపుణుల సహాయంతో దర్యాప్తు ప్రారంభించబడింది. సిటా సంస్థ ఈ బ్రీచ్ ను గుర్తించి దాని సిస్టమ్లను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది.